ఈరోజు ఒక టాపిక్ చెప్పుకున్నాము. ఏంటంటే ఒక అబ్బాయి ఉంటాడు, ఒక బుక్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. తను వాళ్ళ అన్న వదిన వాళ్ళ ఇంట్లోనో లేకపోతే బంధువుల ఇంట్లోనో ఇంటికి దూరం వెళ్ళి చదువుకుంటూ ఉంటాడనమాట. అలాగే గడుచుకుంటూ తను ఇంజనీరింగ్ చేస్తున్నాడు. 4 ఇయర్స్ అనేది గడిచిపోయింది. గడిచిన తర్వాత తనకి ఏమైనా డబ్బులు కావాలి అని అంటే కంపల్సరీ ఇంటికి ఫోన్ చేయాల్సిందే. ఎందుకంటే తను డబ్బులు సంపాదించే పొజిషన్లో లేడు కాబట్టి. ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. ఎగ్జాంపుల్ చెప్పండి, ఒకరింటికి మనం వెళ్ళామనుకోండి, మన ఇంట్లో ఉన్నట్టు మన ఇంట్లో తిన్నట్టు అక్కడ తినగలమా? లేదు. తను మార్నింగే టిఫిన్ చేయకుండా జస్ట్ టీ తాగి వెళ్ళిపోయాడనమాట. తనకు కొంచెం మనీ అనేది అవసరం పడింది. ఇంటికి ఫోన్ చేయాలంటే తనకి చాలా సిగ్గుగా ఉంది. ఎందుకంటే 4 ఇయర్స్ నుంచి ఇంజనీరింగ్ చేస్తున్నాడు, కానీ జాబ్ అనేది రావట్లేదు. సో ఏం చేయాలి ఏంటి? కానీ ఎంత సిగ్గుపడినా కూడా ఇంటికి ఫోన్ చేయక తప్పదు కదా. కాల్ చేసి అడగాలంటే ఆయనకు కొంచెం అడ్డొస్తుంది అనమాట. అంటే మనసు ఒప్పట్లేదు ఫోన్ చేసి అడగడానికి. వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో, నాకే చేయాలనిపించలేదు అనేసి ఈ విధంగా ఆలోచించుకుంటూ ఉంటాడు. 4 ఇయర్స్ అలాగే గడిచిపోయింది. తర్వాత ఏమైందిరా అనంటే తనకు ఒక జాబ్ లేదు, తనకంటూ ఒక వాల్యూ లేదు సొసైటీలో, ఇంట్లోనే వాల్యూ లేదు. ఎన్నాళ్ళు ఒక ఇంట్లో ఉండి తను చేసుకుంటాడు చెప్పండి? తనకంటూ ఓన్గా సంపాదించుకోవాలి కదా ఏదైనా కూడా. అది ఏ జాబ్ కానీ ఏమైనా కానీ, డబ్బులు కానీ ఏమైనా కానీ తనకంటూ తను ఓన్గా సంపాదించుకోవాలి కదా. అలాగే 4 ఇయర్స్ గడిచిపోయింది. లాస్ట్కి ఏంద్రా నా జీవితం అని చూసుకుంటే ఏం లేదు, టోటల్ డిసప్పాయింట్ అయినాడు. తన జీవితం వచ్చేసరికి 4 ఇయర్స్ వరకు క్వశ్చన్ మార్క్ అయిపోయింది అనమాట. ఉన్న టైం అంతా వేస్ట్ చేశాడు. స్నేహితులతో తిరిగాడు, సరదాగా తిరిగాడు, డబ్బులు ఖర్చు పెట్టాడు. ఈ 4 ఇయర్స్ ఎలా గడిచిపోయిందో కూడా తనకి అర్థం కాలేదు, వెళ్ళిపోయింది. లాస్ట్కి చూసేసరికి ఇలా అయింది. సరే, ఇంతవరకు నేను ఏమైనా చేశానంటే ఏమీ లేదు, అంతా కూడా జీరో. పోనీ 4 ఇయర్స్లో తను ఏమైనా నేర్చుకునేది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు, అంతా కూడా జీరోనే. ఇంకా తను ఏం చేయాలి? ఈ విధంగా యువత, చాలామంది స్టూడెంట్సే కావచ్చు, ఇంకా యువత కూడా కావచ్చు, అందరూ కూడా ఈ ప్రాబ్లంతో చాలా డిప్రెషన్లోకి వెళ్ళడము, డిసప్పాయింట్ అవ్వడము, లాస్ట్కి సూసైడ్లకు పాల్పడడం కూడా తయారవుతున్నారు. నిజమా కాదా చెప్పండి? అలా కాదు. జీవితం అంటే అది కాదు. జీవితం అంటే ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని మనం ఎలా చేదెక్కించుకొని కష్టపడుతూ ముందుకెళ్ళాలనేది మనకు తెలియాలి. మనం నేర్చుకోవాలి. చదువుకుంటున్నాం కదా, మనకి ఆ మాత్రం అర్థం కాకపోతే ఎలా చెప్పండి? ఈ సమాజంలో ఎవరికి ఎవరు సాయం చేయరు, ఎవరికి ఎవరు తోడు రాడు. ఎవరి సమస్య వచ్చినా కూడా వాడే చూసుకుంటాడు తప్ప మన వరకంటూ రాడు. ఒకవేళ మన వరకు వచ్చినా కూడా వాడు నీకు చెడు చేయడానికే చూస్తాడు, నేను బాధ పెట్టడానికే చూస్తాడు తప్ప నీకు మంచి చేయడానికైతే అసలు రాడు. ఇదైతే సత్యం, నమ్మినా నమ్మకపోయినా కూడా. ఈ సమాజంలో ఉండే మనుషులు ఎలా అంటే, నా కుటుంబం ఎలా ఉంది, ఈ మధ్య రాజకీయాలు, నేను ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ పదవి తీసుకోవాలి, ఇవే సరిపోయినాయి తప్ప యువత గురించి ఆలోచించి పట్టించుకునేవాడు ఎవరూ లేరు. సమాజంలో కానీ, గవర్నమెంట్ కానీ, లేకపోతే మన ఇంట్లో ఫ్యామిలీ కానీ ఎవరు ఉండరు. ఎవరి పని వాళ్ళదే అయిపోయింది కదా. ఇప్పటి వరకు అయిపోయింది, గతం గతహ వదిలేయండి. కానీ ఇప్పటి నుంచి అలా కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి అలా కాదు. ఇప్పటి నుంచి మనం 4 ఇయర్స్ అనేది మనం టైం స్పెండ్ చేసినాం, వేస్ట్ అయిపోయింది. కానీ ఇప్పటికీ రియలైజ్ అయ్యాం, తెలుసుకున్నాం. కానీ ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఏం స్టార్ట్ చేయాలి అంటే, నువ్వు ముందుకెళ్ళటానికి, నీ లైఫ్ అనేది ముందుకెళ్ళటానికి మనం ఇప్పుడు కష్టపడాలి. ఆ టైం అనేది మనకి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. చాలామంది వీడియోస్లో సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. టైం అనేది గంటలు గంటలు తరబడి వాటిలోనే స్పెండ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ద్వారా మనకి ఏమైనా లాభం ఉందా? కొంచెమైనా చెప్పండి. ఎలాంటి లాభం లేదు. మరి మనం అనేది టైం అక్కడ స్పెండ్ చేస్తున్నాం. కొందరు ఉంటారు, పనికిమాలిన డిస్కషన్ ఏమి చేసుకుంటూ వివాదాలలో చిక్కుకొని టైం అనేది వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకుంటామా చెప్పండి? ఆదర్శంగా మనకి ఎవరెవరిని తీసుకోవాలంటే, మన పెద్దలు ఎవరైతే ఉన్నారో, అంటే మహాత్మా గాంధీ కావచ్చు, లేకపోతే అబ్దుల్ కలాం కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని మన లైఫ్ అనేది ఇప్పటి నుంచైనా కూడా మీరు స్టార్ట్ చేయండి. గతం గతహా వదిలేయండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం అనేది చేయండి. టైం మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. ప్లానింగ్ అనేది కూడా మన వర్క్కి సంబంధించి ప్లానింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ రెండు కూడా మనం మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే కంపల్సరీగా మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ని మీరు కష్టపడుతూ అచీవ్ చేసుకోవడానికి చాలా దగ్గరగా వెళ్తారనమాట. ఇది వాస్తవం.
ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ లైఫ్ అనేది ఉండే లైఫ్ అనేది ఎవరికి తెలియదు, అర్థం కాదు వాటి విలువ ఏంటో. అది అంతా అయిపోయిన తర్వాత మనకు అర్థమవుతుందన్నమాట. సో వాళ్ళందరికీ ఒకటే చెప్పేది, ఉన్న టైంని యూజ్ చేసుకోండి, ఒక ప్లానింగ్ ప్రకారం మీ లైఫ్ని స్పెండ్ చేయండి, ప్లానింగ్ ప్రకారం డిజైన్ చేసుకోండి. అప్పుడే మన లైఫ్ స్టైల్ కావచ్చు, మనం కావచ్చు, మన టోటల్గా మన ఫ్యూచరే మారిపోతుంది. ఏమంటారు? ఇంకొకటి విషయం గుర్తుపెట్టుకోండి, అదేంటంటే మీరు ఎవరితో అయినా కూడా సరదాగా ఉండడం, ఎంత టైం వాళ్ళతో కేటాయించాలో ఆ టైమే కేటాయించండి. ఇంకా అంతకు మించి ఎక్కువ డిస్కషన్స్ కానీ వాళ్ళతో టైంలో ఉండటం కానీ ఇవన్నీ మాత్రం చేయకూడదు. నీ సబ్జెక్ట్కు సంబంధించిన వీడియోస్ యూట్యూబ్లో చాలా ఉంటాయి, ఆ వీడియోస్ని మీరు ఫాలో అవ్వండి, అవి చూడండి, నేర్చుకోండి. అన్ని పర్టికులర్గా వన్ బై వన్ చూసుకుంటూ వెళ్ళటం కాదు, ఒక వీడియో అనేది చూడండి, వాటిలో మీరు ఏదైతే నేర్చుకున్నారో అది ఇంప్లిమెంట్ అనేది చేయండి. అప్పుడే మీకు రిజల్ట్ అనేది దొరుకుతుందన్నమాట. అది అట్లాగే చూసుకుంటూ గంటలు గడిపేయమని నేను చెప్పట్లేదు. మీ స్టడీ, మీ సబ్జెక్ట్కు ఏదైతే అవసరమో ఆ వీడియో అనేది ఎంచుకోండి, ఆ వీడియో చూడండి, వాటి ప్రకారం టైంని, అలాగే మీ ప్లానింగ్ని, మీ ఫ్యూచర్ని కూడా ముందుకు తీసుకెళ్ళండి, కష్టపడుతూ వెళ్ళాలి. ఒకటి ఆలోచించండి, మీరు కాన్ఫిడెంట్గా ఒక పని చేసినా, లేకపోతే మీ ద్వారా అవ్వలేని పని మీరు చేశారనుకోండి, మీ మనసులో, మీ గుండెలో ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది చెప్పండి. మీ ఫేస్లో గ్లో మారుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, మీ నడకలో మీ కాన్ఫిడెంట్ ఏదైతే నేను చేయగలని ఉంటుందో అది కంపల్సరీ మీకు అలవాటు అవుతుంది. మీరు ఒక్కసారి చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. లాస్ట్గా ఒక్క మాట ఏంటంటే, ఇంతవరకు ఏదైతే నువ్వు నేర్చుకోలేదో గతం వదిలేయండి, వెళ్ళిపోయింది. కానీ ఇప్పటి నుంచి అలా కాదు, మనం కొత్తగా తయారవ్వాలి, స్కిల్స్ నేర్చుకోవాలి, ఒక జాబ్ అచీవ్మెంట్ అవ్వాలి. ప్రతిదీ కూడా ఏదైతే ఉందో మనం ఆ స్కిల్స్లో డెవలప్మెంట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. అర్థమవుతుందా? మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ని ఈజీగా రీచ్ అవ్వడానికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.